హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాధ్యాయం ఛానల్. ఈ యొక్క వీడియోలో మీరు ఏమనుకుంటున్నారో, లేదా ఏం చేస్తారో, లేదా ఏం భావిస్తారో అదే మీరు అనే విషయాన్ని చూపించడం కోసం ఈ వీడియో ఉంది. చివరకు మీరు శరీరం కాదు, మనసు కాదు, ఈ శరీరాన్ని వాడుకుంటున్న వారు ఎవరు? మీ లోపల ఉన్న నేను శరీరాన్ని వాడుకుంటుంది, మనసుని వాడుకుంటుంది, మనోశక్తిని వాడుకుంటుంది. ఆ అసలైన మీరు ఎవరు అనే విషయాలు కూడా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో వెల్కమ్ టు ది వండర్ఫుల్ టాపిక్. మీరు ఏమనుకుంటున్నారో, లేదా ఏం చేస్తారో, లేదా భావిస్తారో అదే మీరు ఎవరు, మీరు ఎవరు దానికి ప్రదర్శన సూచిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచనే శక్తి. థాట్ ఈజ్ పవర్. సో పవర్ ఈజ్ స్ట్రెంగ్త్. ఆలోచనే శక్తి, శక్తే బలం మరియు ప్రపంచం. ఇది ఎంతవరకు మనకు పరిచయం ఉన్న అన్ని మతాలు, శాస్త్రాలు, తత్వశాస్త్రాలు శక్తికి బదులు ఈ శక్తి యొక్క వ్యక్తీకరణపై ఆధారపడి. సో ఆ ఎనర్జీ ఏమిటి అనే దాని మీద కంటే ఆ ఎనర్జీ చూపించే యొక్క ప్రభావం మీదే దృష్టి పెట్టడం జరిగింది. కారణాలు విస్మరించబడ్డాయి లేదా తప్పుగా అర్థం చేసుకోబడినప్పుడు ఈ ప్రపంచం ప్రభావాలకే పరిమితమైపోయింది. ఈ కారణంగా మతంలో దేవుడు మరియు దెయ్యము, శాస్త్రంలో పాజిటివ్, నెగిటివ్, శాస్త్రం అంటే సైన్స్, మరియు తత్వశాస్త్రం అంటే ఫిలాసఫీలో మంచి చెడు ఉన్నాయి. ఇక్కడ ఈ మనోశక్తి ఏం చూస్తుంది అంటే కేవలం కారణం మీద ఆసక్తి చూపుతుంది. ఈ కీ ఏమిటి, కాజ్ ఏమిటి, దాని యొక్క ఎఫెక్ట్ ఏమిటి? సో మై డియర్ ఫ్రెండ్స్, తద్వారా మన శ్రేయస్సు, ఆనందానికి అవసరమైనది, మన శ్రేయస్సుకి ఆనందానికి అవసరమైనది ఏమిటి? ఆరోగ్యము, సామరస్యము, సమృద్ధి, ఏదైనా సరే సురక్షితంగా పొందే కారణం ఏమిటి అనే దాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడానికి, ఖచ్చితంగా అమలు చేయడానికి, నిర్మాణాత్మకంగా వ్యక్తీకరించుకోవడం అదే మన పని. ఇంక వేరే ఏ పని లేదు. దుఃఖం, కష్టాలు, అసంతోషం, వ్యాధి మరియు పేదరికం అవసరాలు కావు. వాటిని నిరంతరం తొలగిస్తూ ఉండాలి. ఎందుకు తొలగిస్తూ ఉండాలి అంటే ఆ ప్రక్రియ ఎందుకు చెయ్యాలి అంటే అది ఎటువంటి ప్రభావాలు చూపిస్తుందనే విషయం కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఎవరైతే తమ ఆలోచనలను బలోపేతం చేసి శుద్ధి చేసుకున్న వాడు సూక్ష్మజీవుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరైతే సమృద్ధి యొక్క లా ఆఫ్ అబండెన్స్ అంటారు, దాన్ని సమృద్ధి యొక్క చట్టం, లా ఆఫ్ అబండెన్స్ అర్థం చేసుకుంటారో వెంటనే సోర్స్ ఆఫ్ సప్లైకి వెళ్ళిపోతారు, అంటే సరఫరా మూలాల్లోకి వెళ్ళిపోతారు. ఈ విధంగా విధి, అదృష్టం మరియు గమ్యం మన నియంత్రణలోకి వస్తాయి. ఉదాహరణకి ఒక కెప్టెన్ తన ఓడని, ఒక ఇంజనీర్ తన రైలుని నియంత్రించినట్లుగా సులభంగా మన విధి, తలరాత, అదృష్టం మరియు గమ్యాన్ని మనం నియంత్రించుకోవచ్చా అనే క్వశ్చన్ మార్క్తో మనం ఈ యొక్క వీడియోలోకి వెళ్తాం. సో మై ఫ్రెండ్స్, మీలోని నేను, మీలోనే కాదు, మీలో, నాలో, అందరిలో ఉన్న నేను భౌతిక శరీరం కాదు. ఈ నేను
తన ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఈ శరీరం ఒక సాధనం మాత్రమే. నేను మనసు కాదు. ఎందుకంటే మనసు ఆలోచించడానికి మరియు ప్రణాళిక చేయడానికి నేను ఉపయోగించే మరొక సాధనం మనలో ఉన్న నేను. రైట్? నేను శరీరాన్ని, మనసుని రెండింటిని నిర్దేశించేది అయి ఉండాలి. అవి ఏం చేయాలి, ఎలా ప్రవర్తించాలి అని నిర్ణయించే శక్తి ఈ నేను యొక్క నిజమైన నేనును మీరు గ్రహించినప్పుడు, ఆ శక్తిని మీరు గ్రహించినప్పుడు మీరు ఇంతకు ముందెన్నడూ తెలియని శక్తి యొక్క అనుభూతిని పొందుతారు. మీ వ్యక్తిత్వం లెక్కలేనన్ని వ్యక్తిగత లక్షణాలు, విచిత్రాలు, అలవాట్లు మరియు గుణాలతో రూపొందించబడింది. పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నాం. ఇవి మీ పూర్వపు ఆలోచన విధానం యొక్క ఫలితం, కానీ వాటి నిజమైన నేనుతో సంబంధమే లేదు, ఎటువంటి సంబంధం లేదు. మీరు నేను ఆలోచిస్తున్నాను అని చెప్పినప్పుడు నేను మనసుకి ఏమి ఆలోచించాలో తెలియజేస్తుంది. మీరు నేను వెళుతున్నాను అని చెప్పినప్పుడు నేను భౌతిక శరీరానికి ఎక్కడ వెళ్ళాలో చెబుతుంది. ఈ నేను యొక్క నిజమైన స్వభావం స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికం. మరి స్త్రీ పురుషులు వారి నిజమైన స్వభావం ఆ యొక్క నేను యొక్క స్వభావాన్ని గ్రహించినప్పుడు వారు నిజమైన శక్తి మూలాన్ని కనుగొంటారు. అత్యంత గొప్ప మరియు అద్భుతమైన శక్తి ఈ నేను అనేది ఆలోచించే శక్తికి ఇవ్వబడింది. మై డియర్ ఫ్రెండ్స్, కొంతమందికి నిర్మాణాత్మకంగా ఎలా ఆలోచించాలో తెలుసు. అలా తెలియకపోతే తత్ఫలితంగా వారు ఉదాసీన ఫలితాలను మాత్రమే సాధిస్తారు. చాలామంది తమ ఆలోచనలను స్వార్థ ప్రయోజనాలపై నివసించడానికి అనుమతిస్తారు. ఇది శిశు మనసు యొక్క అనివార్య ఫలితం. జ్ఞాని బలోన్మత్వత అంటారు కదా, అంటే ఒక పిచ్చివాడి లెక్క తయారవుతాం అన్నమాట. మనసు పరిణితి చెందినప్పుడు ఓటమి యొక్క బీజం ప్రతి స్వార్థపూరిత ఆలోచనలో ఉందని అర్థం చేసుకుంటుంది. అయితే మనసుకి శిక్షణ ఇవ్వాలి. ట్రైన్డ్ మైండ్కి తెలిసిన విషయం ఏంటంటే ప్రతి లావాదేవీ ఆ లావాదేవీకి ఏ విధమైన కనెక్షన్ అయినటువంటి ప్రతి వ్యక్తికి ప్రయోజనం చేకూర్చాలి. మరియు మరొకరి బలహీనత, అజ్ఞానం లేదా అవసరాన్ని బట్టి లాభం పొందడానికి చేసే ఏదైనా ప్రయత్నం అనివార్యంగా అతనికి ప్రతికూలంగా పనిచేస్తుంది. ఇది ఎందుకంటే వ్యక్తి విశ్వంలో ఒక భాగం మరొక భాగానికి శత్రువు అవుతుందా? కాలేదు. కానీ దీనికి విరుద్ధంగా ప్రతి భాగం యొక్క శ్రేయస్సు మొత్తం యొక్క ఆసక్తిని గుర్తించడంపై ఆధారపడి ఉంటుంది. ఈ సూత్రాన్ని గుర్తించిన వారికి జీవిత వ్యవహారాలలో గొప్ప ప్రయోజనం ఉంటుంది. వారు తమను తాము అలసిపోరు. వారు సంచరించే ఆలోచనను సులభంగా తొలగించగలరు. అటు ఇటు వెలుగుతున్న ఆలోచన. వారు ఏదైనా విషయంపై సాధ్యమైనంత వరకు అత్యధిక స్థాయిలో తక్షణమే దృష్టి పెట్టగలరు. వారికి సాధ్యమయ్యే ప్రయోజనం లేని వస్తువులపై వారు సమయం లేదా డబ్బు వృధా చేయరు. మీరు ఈ పనులు చేయలేకపోతే ఇప్పటి వరకు అవసరమైన ప్రయత్నం చేయనందువల్లే ఇప్పుడు ప్రయత్నం చేయడానికి సమయం ఆసన్నమైంది. ఫలితం ఖర్చు చేసిన ప్రయత్నానికి సరిగ్గా ప్రపోర్షనేట్గా ఉంటుంది. సంకల్పాన్ని బలోపేతం చేయడానికి మరియు సాధించే మనోశక్తిని గ్రహించడానికి మీరు ఉపయోగించగల బలమైన ఎఫర్మేషన్, ధృవీకరణ నేను
కోరుకున్నది కాగలను. ఐ కెన్ బి వాట్ ఐ విల్ టు బి. అదనమాట. ఆ ఎఫర్మేషన్‌లోకి మనం వెళ్తాం. మీరు దీన్ని పునరావృతం అంటే రిపీట్ చేసిన ప్రతిసారి ఈ నేను ఎవరు, మరి ఏమిటో గ్రహించండి. నేను యొక్క నిజమైన స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు అలా చేస్తే మీరు అజేయంగా మారుతారు. అంటే మీ లక్ష్యాలు మరియు ప్రయోజనాలు నిర్మాణాత్మకంగా ఉండి విశ్వం యొక్క సృజనాత్మక సూత్రంతో సామరస్యంగా ఉన్నట్లయితే మీరు విజేతలవుతారు. మీరు ఈ నిర్ధారణను ఉపయోగించినట్లయితే దాని నిరంతరము రాత్రి మరియు ఉదయం, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం చెప్పుకోబోతున్నాం. మీరు ఈ ఎఫర్మేషన్ని ఉపయోగించినట్లయితే దాన్ని నిరంతరము రాత్రి, ఉదయము మరియు పగటి పూట మీకు గుర్తొచ్చినప్పుడల్లా ఉపయోగించండి. అలవాటు చేసుకోండి. ఐ కెన్ బి వాట్ ఐ విల్ టు బి. నేను ఏమి కోరుకుంటున్నానో అదే నేను కాగలను అనే పాయింట్. ఓకే, మీరు ఇది చేయకపోతే పాయింట్, ఇక్కడ కీ పాయింట్ అందుకోసం చెప్పింది, అసలు ప్రారంభించకపోవడమే మంచిది. ఎందుకంటే మనం ఏదైనా ప్రారంభించి పూర్తి చేయకపోతే లేదా ఒక తీర్మానం చేసి దాన్ని పాటించకపోతే మన వైఫల్యం యొక్క అలవాటును ఏర్పాటు చేసుకున్నట్లు అవుతుంది. ఆధునిక మనస్తత్వం ఆధునికమైనటువంటి మోడర్న్ సైకాలజీ ఈ విధంగా చెప్పింది. సంపూర్ణ అవమానకరమైన వైఫల్యానికి దారితీస్తుంది. మీరు ఒక పని చేయాలనుకోకపోతే ప్రారంభించవద్దు. మీరు ప్రారంభిస్తే మిన్ను విరిగి మీద పడినా, అంటే ఆకాశం పడిపోయినా దాన్ని పూర్తి చేయండి. ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే దాన్ని చేయండి. దేనిని ఎవరిని జోక్యం చేసుకోనివ్వద్దు. మీలోని నేను నిర్ణయించుకుంది, విషయం స్థిరపడింది. డైస్ ఆర్ మేడ్ అంటారు. అంటే ఒక పద్ధతిలో ఉందంటే ఆ పద్ధతి అంతే, అయిపోయింది. దేర్ ఇట్స్ ద మ్యాటర్. దాన్ని ఈ విధంగా పాచికలు వేయబడ్డాయి అంటే, పాచికలు వేయబడ్డాయి అంటే అది ఏ అంకె కావాలో ఆ అంకె వేసేసాం, అయిపోయింది. ఇంకా రిజల్ట్ వచ్చేసినట్టే కాదు. మీరు నియంత్రించగల చిన్న విషయాలతో ప్రారంభించి క్రమక్రమంగా ప్రయత్నాన్ని పెంచుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నేనును అధిగమించటానికి అనుమతించకుండా మీరు చివరికి మిమ్మల్ని మీరు చిన్న అంటే నియంత్రించుకోగలరని తెలుసుకుంటారు. మరియు చాలామంది పురుషులు, స్త్రీలు తమని తాము నియంత్రించుకోవడం అంటే ఒక రాజ్యాన్ని నియంత్రించటం సులభమని దుఃఖంతో తెలుసుకుంటారు. ఒక రాజ్యాన్ని పరిపాలించవచ్చు, కానీ మనల్ని మనం పరిపాలించుకోవడం చాలా కష్టమని అనుకుంటారు. కానీ మీరు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం నేర్చుకున్నప్పుడు మీరు లోపలి ప్రపంచాన్ని కనుగొంటారు. అది ఈ లోపలి ప్రపంచం బాహ్య ప్రపంచాన్ని నియంత్రిస్తుంది. ఇంకొంచెం డెప్త్కి వెళ్తే ఇది అంతర్గత ప్రపంచం. నేను ద్వారా ఈ నేను ద్వారా నియంత్రించబడుతుందని, మరియు ఈ నేను విశ్వశక్తి లేదా ఆత్మ అయిన అనంతమైన ఆ నేనులో ఒక భాగము. అది ఆ నేను, ఆ పెద్ద నేను, ఈ చిన్న నేను ఒకటే అని మీరు గుర్తించుకున్నప్పుడు ఇది కనిపించేంత వరకు వింతగా అసాధ్యంగా ఉండదు. ఇది కనిపించేంత ఇంతగా అసాధ్యంగా ఏమి ఉండదు. దీనిని సాధారణంగా ఏమని పిలుస్తారంటే దేవుడు అని పిలుస్తారు. ఇది ఒక ఆలోచనను నిర్ధారించుకోవడానికి, స్థాపించడానికి చేసిన కేవలం ఒక ప్రకటన, ఒక సిద్ధాంత ప్రకటన కాదు, కానీ ఉత్తమ మతపరమైన ఆలోచనతో పాటు
ఉత్తమ శాస్త్రము ఆలోచన ద్వారా ఆమోదించబడిన వాస్తవం. అంటే బెస్ట్ స్పిరిచువాలిటీ, బెస్ట్ రిలీజియస్ ఆర్ బెస్ట్ స్పిరిచువాలిటీ, రిలీజియస్ అంటే మన అనేకం వస్తాయి కదా, బెస్ట్ స్పిరిచువాలిటీ అండ్ బెస్ట్ సైన్స్, ఒక థాట్, రెండింటిని సమన్వయం చేసి స్థిరీకరించినటువంటి పాయింట్. మన చుట్టూ ఉన్న రహస్యాల మధ్య ప్రతిదీ ఉద్భవించే అనంతమైన మరియు శాశ్వతమైన శక్తి సమక్షంలో మనం ఎప్పుడూ ఉంటాము. దానికంటే ఖచ్చితమైనది మరొకటి లేదు. దేవుడు వెలుపల నుండి మనుషులపై పనిచేయటం కంటే మనిషిలోనే నివసిస్తున్నాడని ఆలోచించడం ప్రారంభిస్తామన్నమాట. రైట్? సైన్స్ తన అన్వేషణలో కొంచెం ముందుకు వెళ్ళి ఆగి ఎల్లప్పుడూ ఉండే శాశ్వత శక్తిని కనుగొంటుంది. కానీ మతము ఆ శాశ్వత శక్తి వెనక ఉన్న శక్తిని కనుగొని దానిని మనుషులు గుర్తించింది. కానీ ఇక్కడ మతం అంటే స్పిరిచువాలిటీ అని తీసుకోవాలి. కానీ ఇది ఏ విధంగా ఆధ్యాత్మిక ఆవిష్కరణ కాదు. ఇది ఏ విధంగానూ కొత్త ఆవిష్కరణ కాదు. ఇదే విషయాన్ని అన్ని మూల గ్రంథాలు స్పష్టంగా ఒప్పించే విధంగా చెప్పాయి. ఏమంటే, మీలో జీవం గల దేవుని ఆలయం ఉన్నదని మీకు తెలియదా అంటారు. అంటే దేహో దేవాలయో ప్రోక్త, దేహమే దేవాలయం. మీలో జీవం గల దేవుని ఆలయం ఉంది. దేహమే దేవాలయం, తనువే గుడియట. తనువు గుడి. ఈ తనువు గుడి అంటే పెను హృదయమే హరిపీఠమట, కనుగొను చూపులే గన దీపములట, తన లోపలి అంతర్యానికి తలయే శిఖరమట. అంటే ఆలయం. ఆలయంలో ద గాడ్ ఈజ్ లివింగ్ విత్ ఇన్. ఈ రహస్యం ఇక్కడ ఉంది. ఇక్కడ శక్తికి, ఆధిపత్యానికి రహస్యం ఉంది లోపల. అధిగమించడం అంటే వస్తువులు లేకుండా పోవటం కాదు. స్వీయ నిరాకరణ విజయం కాదు. మనం పొందకపోతే ఇవ్వలేము. అనంతం ఎప్పుడూ కూడా దివాలా తీయదు. మరియు అనంతమైన శక్తికి ప్రతినిధులమైన మనం కూడా దివాలా తీయకూడదు. మరియు మనం ఇతరులకు సేవ చేయటం కంటే మనకు మరింత శక్తి ఉండాలి. ఇతరులకు సేవ చేయాలంటే మన శక్తి ఉండాలి కదా. కానీ దాన్ని పొందాలంటే మనం ఇవ్వాలి. మనం సేవ చేయడం మొదలు పెడితే అనంతమైన శక్తి యొక్క సరఫరా మనకు వస్తూనే ఉంటుంది. బెస్ట్ సప్లై ఆఫ్ ఆల్ దట్ ఈజ్ నీడెడ్. మనం ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ పొందుతాము. విశ్వం కార్యాచరణను వ్యక్తీకరించే మార్గంగా మనం మారాలి. మన ద్వారా వ్యక్తీకరింపబడుతుంది ఆ విశ్వం నిరంతరము తనను తాను వ్యక్తీకరించడానికి, సేవ చేయడానికి చూస్తూ ఉంటుంది. మరియు అది గొప్ప కార్యాచరణను కనుగొనగలదు. అత్యధిక మంచి చేయగలిగే మానవాడికి గొప్ప సేవ చేయగలిగే మార్గాన్ని అది కోరుకుంటుంది అన్నమాట. మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీ ప్రణాళికలు, మీ సొంత ప్రయోజనాలతో బిజీగా ఉన్నంతకాలం విశ్వం మీ ద్వారా వ్యక్తీకరించబడదు. ఇంద్రియాలను శాంతపరచండి, ప్రేరణను ఎతకండి, మానసిక కార్యాచరణను అంతరంగంలో కేంద్రీకరించండి. సర్వశక్తితో మీ ఐక్యత యొక్క స్పృహతో నివసించండి. నిశ్చలమైన నీరు లోతుగా ప్రవహిస్తుంది. సర్వవ్యాప్త శక్తిలో మీరు ఆధ్యాత్మిక ప్రాప్యతకై ఉన్న అసంఖ్యాక అవకాశాలన్నీ ధ్యానించండి. ఈ ఆధ్యాత్మిక సంబంధాలు వ్యక్తపరచడం సహాయపడే సంఘటనలు, పరిస్థితులు మరియు ఆ పరిస్థితులకు విజువలైజ్ చేయండి. దృశ్యమానం అంటారు తెలుగులో. విజువలైజ్ చేయండి.
అన్నిటి యొక్క సారాంశం ఆత్మ. ఆధ్యాత్మికమైనది ఈ నేను. ఆధ్యాత్మికమైనది ఈ నేను అనే వాస్తవాన్ని గ్రహించండి. ఎందుకంటే అది ఉన్న ప్రతిదానికి జీవం. ఆత్మ పోయినప్పుడు జీవం పోతుంది. అది చనిపోతుంది. అది ఉనికిలో లేకుండా పోతుంది. ఈ జీవం అంటే ఈ జీవుడు అవుతాడు అన్నట్టు. అంటే ఇక్కడ వీళ్ళ భాష అది అంతవరకే. ఈ మానసిక కార్యకలాపాలు అంతర్గత ప్రపంచానికి, కారణ ప్రపంచానికి సంబంధం, తత్ఫలితంగా వచ్చే పరిస్థితులు, సందర్భాలు, ప్రభావం. మీరు సృష్టికర్తగా మారటంలో ఇది ముఖ్యమైన పని. అంటే మరి అంతర్గతంగా తినండి వితౌట్ కదా, లోపల ఉన్నదే బయట అవుతుంది. యద్భావం సద్భావతే కదా. మీరు సృష్టికర్త కదా. మరియు మీరు ఊహించగలిగే అంత ఉన్నతమైన ఊహ, గొప్ప మరింత ఉదాత్తమైన ఆ ఆదర్శాలు, ఆ పని మరింత ముఖ్యమైనదిగా మారుతుంది. సో మై ఫ్రెండ్స్, అలాంటప్పుడు ఏదైనా ఏ రకమైన అధిక పని లేదా అధిక ఆట, అధిక శారీరక శ్రమ, మానసిక ఉదాసీనత మరియు స్తబ్దత పరిస్థితులను ఉత్పత్తి చేస్తుంది. ఏదైనా అధికంగా అంటే అప్పుడేమవుతుంది, ఇది స్పృహతో కూడిన శక్తిని గ్రహించడంలో ఫలితమిచ్చే మరింత ముఖ్యమైన పని చేయడం అసాధ్యం అనిపిస్తుంది. కాబట్టి మనం తరచుగా మౌనాన్ని కోరుకోవాలి. అప్పుడప్పుడు మనం డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోవాలి. విశ్రాంతి ద్వారా ఏమవుతుంది, రెస్ట్ ఈజ్ రీక్రియేషన్. ఆ విశ్రాంతి ద్వారా శక్తి వస్తుంది. మౌనంలో మనం నిశ్చలంగా ఉండగలం. మరియు మనం నిశ్చలంగా ఉన్నప్పుడు మనం ఆలోచించగలం. మరియు ఆలోచన అన్ని విజయాలకు రహస్యం. అంటే అక్కడ రైట్ థాట్, విక్టోరియస్ థాట్, విజేత మనస్తత్వం అనేది ఏర్పడుతుంది. ఆలోచన చలనం యొక్క ఒక విధానం. అంతేగా ఇప్పుడు చలుస్తూ ఉంటుంది ఆలోచన. మరి కాంతి విద్యుత్ వలె వైబ్రేషన్ నియమం ద్వారా తీసుకువెళుతుంది. ప్రేమ నియమం ఏంటి? భావోద్వేగాల ద్వారా దీనికి జీవం ఇవ్వబడుతుంది. వృద్ధి నియమం, లా ఆఫ్ అబండెన్స్ ద్వారా ఇది రూపం మరియు వ్యక్తీకరణ తీసుకుంటుంది. ఇది ఆధ్యాత్మిక నేను యొక్క ఉత్పత్తి. ఆధ్యాత్మిక నేను యొక్క ఉత్పత్తి. అందువల్ల దానికి డివైన్ అండ్ స్పిరిచువల్ అండ్ క్రియేటివ్ క్యారెక్టర్ ఉంటుంది. అంటే దానికి దైవిక, ఆధ్యాత్మిక మరియు సృజనాత్మక స్వభావం ఉంటుంది. దైవిక స్వభావం, రైట్. దీని నుండి శక్తి, సమృద్ధి లేదా ఏదైనా నిర్మాణాత్మక ప్రయోజనాన్ని వ్యక్తీకరించడానికి, భావోద్వేగాలను, ఆలోచనలకు అనుభూతిని ఇవ్వడానికి పిలువబడాలి. తద్వారా అది రూపాన్ని తీసుకుంటుంది. ఈ ప్రయోజనాన్ని ఎలా సాధించవచ్చు? క్వశ్చన్ మార్క్. ఇది కీలకమైన అంశం. సాధనకు దారితీసే విశ్వాసం, ధైర్యం, అనుభూతిని మనం ఎలా పెంపొందించుకోవచ్చు? ఇది ప్రాక్టీస్, ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. ఇది ఒక వ్యాయామం ద్వారా శారీరక బలం పెరుగుతుంది. అలాగే మానసిక బలం పెరగాలి అని అంటే, మానసిక బలం, సరైన ఆలోచన ద్వారా మనసు సురక్షితమవుతుంది. మనం ఏదైనా ఆలోచిస్తాం, బహుశా మొదటిసారి కష్టంగా ఉంటుంది. అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఈసారి అప్పుడు ఏమవుతుంది, సులభమవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనం దానిని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తాము. అప్పుడు సేమ్ థాట్ రిపీటెడ్ అండ్ అగైన్. We create our own reality. Means what you believe, what you think, what you believe, what you pre-ideas and concepts like that. Belief system. By that you can create your own reality. అప్పుడు అది మానసిక అలవాటుగా మారుతుంది. మనం అదే విషయాన్ని ఆలోచిస్తూనే ఉంటాం. ఏది కావాలో, ఏది అద్భుతమైనదో, ఏది ఉత్తమమైనదో, ఏది ఉత్తేజాన్ని ఇస్తుందో, ఏది ఉల్లాసాన్ని ఇస్తుందో, ఏది ఆరోగ్యంగా ఇస్తుందో,
ఏది సామరస్యాన్ని ఇస్తుందో, ఏది స్నేహాన్ని ఇస్తుందో అలా అన్నమాట. చివరకు అది స్వయం చాలకంగా మారుతుందని ఆటోమేటిక్ అయిపోతుంది. మనం ఈ విషయాన్ని ఆలోచించే దాని గురించి ఖచ్చితంగా ఉన్నాం. ఏది ఆలోచించాలో దాన్ని ఖచ్చితంగా ఉన్నాం. యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ యు వాంట్ ఫస్ట్, దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఇట్. మై డియర్ ఫ్రెండ్స్, దాని గురించి ఎటువంటి సందేహం లేదు. మనం ఖచ్చితంగా ఉన్నాం, మనకు తెలుసు. ఇంతవరకు థియరీ. మై డియర్ ఫ్రెండ్స్, ఇక ఎక్సర్సైజ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి చెప్పుకుంటే, గత వారం మిమ్మల్ని శారీరకంగా వదిలేయమని అడిగాను, అంటే రిలాక్స్ అయిపోండి అని. ఈ వారం మానసికంగా వదిలేయమని అడగబోతున్నాను. 15 నుంచి 20 నిమిషాల పాటు సాధన చేసి ఉంటే మీరు నిస్సందేహంగా శారీరకంగా విశ్రాంతి తీసుకోగలరు. మరియు స్పృహతో దీన్ని త్వరగా పూర్తి చేయలేని ఎవరైనా తనకు తాను యజమాని కాడు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్, కీ ఇన్స్ట్రక్షన్స్ అంటే మీ శరీరాన్ని, మీ బాడీని రిలాక్స్ చేయటం అనే దాన్ని మీద పట్టు సాధించకపోతే మీ మీద మీరు యజమాని, అంటే యూ కాంట్ బీ మాస్టర్ ఆన్ యువర్ ఓన్ బాడీ, మైండ్ అండ్ క్యారెక్టర్. అతను స్వేచ్ఛను పొందలేడు, అతను ఇంకో పరిస్థితులకు బానిస. కానీ మీరు వ్యాయామంలో ప్రావీణ్యం, అంటే ఎక్సర్సైజ్లో ప్రావీణ్యం సాధించారని మరియు తదుపరి దశను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అది మానసిక స్వేచ్ఛ. మానసిక స్వేచ్ఛ అంటే మనసు ఎటువంటి అడుగు పోకుండా మనకి ఏది కావాలో దాన్ని ఆలోచించడం, వదిలేసి అన్నీ వదిలేయండి, మనసును వదిలేయండి అంటే అక్కలేని ఆలోచనలన్నీ వదిలేసి ఏది కావాలో దాన్ని నిలపడం అనేది మానసిక స్వేచ్ఛ. ఈ వారం మీ సాధారణ స్థానాన్ని తీసుకున్న తర్వాత, అంటే కూర్చోవడం, మీరు విశ్రాంతి తీసుకోవడం ద్వారా అన్ని ఉద్రిక్తలను తొలగించుకోండి. ఆపై ఎమోషన్స్, ద్వేషం, కోపం, చింత, అసూయ, ఈర్ష్య, దుఃఖం, ఇబ్బంది, ఏదైనా ఏ రకమైన నిరాశ వంటి అన్ని ప్రతికూల పరిస్థితులను వదిలేయండి. మీరు ఈ విషయాలను వదిలేయలేరు అని చెప్పవచ్చు, కానీ మీరు చేయగలరు. మానసికంగా అలా చేయాలని నిర్ణయించుకోవడం ద్వారా. మామూలుగా అయితే చేయలేదు, కానీ యూ మస్ట్ డిసైడ్. ద్వారా స్వచ్ఛంద ఉద్దేశంతో వాలంటరీగా మీ అంతటి మీరే యోగానుశాసనం అంటే వెన్ యోగానుశాసనం, వెన్ యు ఆర్ డిసైడెడ్ టు బి ఏ యోగి. అనుశాసనం అంటే యు డిసిప్లైన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు డిసిప్లిన్ అంటే క్రమశిక్షణలో పెట్టుకుంటారు అని పతంజలి మహర్షి ఏ విధంగా చెప్పాడు, అదే పాయింట్ని మరొక రూపంలో చెప్తున్నారు. మీరు ఈ విషయాలు వదిలేరు అని మామూలుగా చెప్పవచ్చు, కానీ మీరు చేయగలరు. మానసికంగా అలా చేయాలని నిర్ణయించుకోవడం ద్వారా స్వచ్ఛంద ఉద్దేశం మరియు పట్టుదల ద్వారా మీరు అలా చేయవచ్చు. రైట్? కొందరు దీన్ని చేయలేకపోవడానికి కారణం ఏమిటంటే వారు తమను తాము నియంత్రించుకోవడానికి అనుమతించుకుంటారు. వారి మేధస్సుకు బదులు భావోద్వేగాల ద్వారా నియంత్రించుకోవడానికి అనుమతించుకుంటారు. కానీ మేధస్సు ద్వారా మార్గనిర్దేశం చేయబడిన వారేమవుతారు? విజయాన్ని పొందుతారు. మీరు మొదటిసారి ప్రయత్నించినప్పుడు విజయం సాధించలేరు, మరియు మీరు ఈ ప్రతికూల మరియు విధ్వంసకర ఆలోచనలను పూర్తిగా తొలగించడంలో, నిర్మూలించడంలో, నాశనం చేయడంలో విజయం సాధించాలి. ఎందుకంటే అవి నిరంతరం మొలకెత్తి అన్ని రకాల మరియు వివరణల యొక్క అసంబద్ధమైన పరిస్థితికి కారణమవుతాయి, విత్తనమవుతుంది అవి. రైట్? సో మనం కలిగి ఉండే ఆలోచన యొక్క నాణ్యత కొన్ని బాహ్య విషయాలతో పరస్పరం సంబంధం కలిగి ఉంటుంది అనే దానికంటే నిజమైనది మరొకటి లేదు. తప్పించుకోవడం సాధ్యం కాదు. ఈ యొక్క నియమం, ఈ యొక్క చట్టం
ఆలోచన మరియు దాని వస్తువు యొక్క ఈ పరస్పర సంబంధం, ఆలోచన మరియు వస్తువు యొక్క అంటే మైండ్ మ్యాటర్ అనాదిగా బాహ్య ప్రపంచంలో ఉంది. సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఈ యొక్క అద్భుతమైన విషయాలని శ్రద్ధగా, ఆసక్తిగా, ఏకాంతంగా ఓవర్ అండ్ ఓవర్ అగైన్ విని ఆకళింపు చేసుకొని అభ్యాసంలోకి తీసుకురండి. మీరే ఆ మూల సత్యం అన్న సంగతి, మీరే ఆ క్రియేటర్ అన్న సంగతిని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ప్రాక్టికల్స్తో సహా ఈ యొక్క వీడియోని మీ ముందుకు ఉంచాం. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ఇఫ్ యు ఆర్ ఎనీబడి న్యూ, కైండ్లీ సబ్స్క్రైబ్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ అండ్ ఆల్సో కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్.